అదే వెండర్ ఏం చేస్తారు? వెండర్ అనేవాడు వెండర్ రా మెటీరియల్ సప్లై చేస్తాడు. అదే వెండరు మీ దగ్గర ఏదైనా పర్చేజ్ చేశారు. అటువంటప్పుడు వెండర్ యాజ్ ఏ కస్టమర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, వెండర్ యాజ్ ఏ కస్టమర్. వెండరే కస్టమర్ అయితే ఎంట్రీ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కాన్సెప్ట్. చార్ట్ ఇది ఎక్స్ట్రా కాన్సెప్ట్ అండి. ఇంకా కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి, యాడ్ చేద్దాం, తర్వాత చెప్తాను. సో ఆ వీడియో చూసి మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. వెండర్ యాజ్ ఏ కస్టమర్ చాట్ బాక్స్ లో ఉంది, ఇమేజ్ చూడండి, తర్వాత చేయండి. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. వెండర్ యాజ్ ఏ కస్టమర్. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది వీడియో బేస్ లో నేను ఇచ్చేసాను, కలర్ చేంజ్ చేసేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ సిలబస్ కాపీ ఉన్నదంతా ఫాలో అవుతున్నాం. ఏదైనా మిస్ అయితే మీరు నాకు ఇంటిమేట్ చేయండి, నేను చెప్తాను, డోంట్ వరీ. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే ఏంటి, ఎవరు తెలియదా? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? ఎవరు మాట్లాడరేంటి? మేడం మీకు ఐడియా ఉందా? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారు డైలీ? సార్ లేదు సార్. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అవి టెస్ట్ చేయడం అనుకుంటున్నాను సార్. టెస్టింగ్ అంటే ఏంటో చెప్పాను కదా, జస్ట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి తెలియదా? టెస్టింగ్, వాట్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే ఏముంది? యాక్చువల్ గా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అది రిజల్ట్ కరెక్ట్ గా వస్తుందా లేదా టెస్ట్ చేస్తారు సార్, అది అనుకుంటున్నాను. టెస్టింగ్ అంటే ఏం లేదు. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయటం. పోస్ట్ చేసి ప్రాపర్ గా ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు, దాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీరు కాన్ఫిగరేషన్ అని చేశారు, ఎంట్రీ పోస్ట్ చేసాం అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చూస్తారు, దీన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్, టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? టెస్ట్ చేసుకుంటారు, సరిగా వర్క్ అవుతుందా లేదా అనేది. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి టెస్టింగ్ అంటారు. టెస్టింగ్, టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. సో ఈ టెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. 1 minute. టెస్టింగ్ నోట్ ప్రిపేర్ చేశాను, ఆ నోట్ డైరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఈజీగా ఉంటుంది. టెస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? వన్ మినిట్. నోట్స్ ప్రిపేర్ చేశాను, కనిపించట్లేదు.
Testing 1 minute. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేయడాన్ని టెస్టింగ్ అంటారండి. చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్లాస్ విన్నారనుకో, సో మీ రెజ్యూమ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినట్లు కూడా పెట్టుకోవచ్చు. టెస్టింగ్ ప్రాజెక్ట్ లో కూడా చేసినట్లు మెన్షన్ చేసుకోవచ్చు. షీట్ ఎక్కడ ఉంది? 1 minute. ఇది మొత్తం టైప్ చేస్తే 1 hour పడుతుంది. సో నేను ప్రాపర్గా ప్రిపేర్ చేశాను. ఈ షీట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదవటం అంతే. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. టెస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? 1 minute. వెయిట్ ఏమైంది ఇక్కడ? తీసుకోవట్లేదు ఏంటి? కాపీ పేస్ట్ చేస్తుంటే. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి, మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే టైంలో టెస్టింగ్ గురించి కూడా కొన్ని పాయింట్స్ అనేవి మనం రేజ్ చేసాం. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ 2 ఉన్నాయి కదా, బట్ రెండిట్లోనూ రియలైజేషన్ ఫేజ్ అనేది కామన్. సో రియలైజేషన్ ఫేజ్ లో ఈ టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తాం. టెస్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్, జిఎస్టి కాన్ఫిగరేషన్స్. మీకు జిఎస్టి చెప్పానా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్పానా? కంప్లీటెడ్ కాదా? చెప్పలేదు సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. డోంట్ వరీ. సో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. రేపటి నుండి మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టి చాలా చాలా ఇంపార్టెంట్. లెంతీ కాన్సెప్ట్స్, సింపుల్ గా ఉండవు, కొంచెం కష్టపడాలి, వస్తుంది, చేద్దాం. ఓకేనా? చూడండి, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. మాస్టర్ డేటా క్రియేషన్ చేస్తాము, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాము, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్టింగ్, దీని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఏంటి అర్థమైనా మీకు? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. FS00, GL మాస్టర్, వెండార్ మాస్టర్ క్రియేషన్, XK01, కస్టమర్ మాస్టర్, XD01, ఎసెట్ మాస్టర్,
అసెట్ కూడా క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? దీన్ని మాస్టర్ డేటా క్రియేషన్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, టెస్టింగ్, రిపోర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. ఓకే, డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్ జనరేషన్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ ఆన్ SAP EG యాక్సెస్ స్క్రీన్, దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయండి, ఇవన్నీ కూడా టెస్టింగ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. మీ రెజ్యూమ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ అంటే ఏంటో తెలిస్తే చాలు. నెక్స్ట్ ఎందుకు రండి. SAP EG యాక్సెస్ స్క్రీన్, we will do master data creation, document entry posting and reporting. ఇది టెస్టింగ్ అన్నమాట. డౌన్కి వెళ్ళండి. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్, దిస్ 3 యాక్టివిటీస్ డిపెండ్స్ ఆన్ ది టెస్టింగ్. మాస్టర్ డేటా క్రియేట్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం, దిస్ 3 యాక్టివిటీస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది టెస్టింగ్. దిస్ 3 యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ టెస్టింగ్. టెస్టింగ్ అంటారు వీటిని. టెస్టింగ్. ఓకే, తర్వాత చూడండి టెస్టింగ్ టైప్స్. ఇవన్నీ కూడా టెస్టింగ్ టైప్స్ అన్నమాట. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇవన్నీ టెస్టింగ్స్. ఇవన్నీ ఏంటి? టెస్టింగ్స్. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ టెస్టింగ్స్. రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇవన్నీ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. యూనిట్ టెస్టింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. It is nothing but individual sub-module testing or individual module testing. This is nothing but individual sub-module testing or individual module testing. Okay, unit testing will do on the development server. Unit testing we will do on the development server lo చేస్తారు. ఏ నెంబర్ లో చేస్తారు? యూనిట్ టెస్టింగ్ అనేది ఎవరు చెప్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో ఏ నెంబర్ లో చేస్తారు? 100, 300, 400, 3 ఉన్నాయి కదా. 100, 200, 300 ఎందులో చేస్తారు యూనిట్ టెస్టింగ్? 100 కాదండి. 100 లో ఓన్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. 100 సర్వర్ చెప్పారంటే మీరు కరెక్ట్ గా వినలేదు అని అర్థం. క్లాస్ 300 అనేది కరెక్ట్ ఆన్సర్. 300 అనేది కరెక్ట్ ఆన్సర్. 100 అని చెప్తే మీరు కరెక్ట్ గా వినలేదని అర్థం మేబీ. సో 300 లో చేస్తాం. క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. 100 లో చేసిన 300 కి మూవ్ చేసి అక్కడ టెస్టింగ్ చేస్తాం. ఓకే, సో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? జిఎల్ టెస్టింగ్, జిఎల్ క్రియేషన్ అంటే జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తారు. డాక్యుమెంట్ పోస్టింగ్, GL document posting and GL related రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తారు. GL అంటే R2R కిందకి వస్తుంది. GL టెస్టింగ్ అంటే GL అంతా కూడా R2R. GL క్రియేషన్, GL డాక్యుమెంట్ పోస్టింగ్, GL రిపోర్టింగ్ R2R కిందకి వస్తుంది. నెక్స్ట్ AP టెస్టింగ్. AP అంటే ఏంటి? వెండర్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తారు. ఓకేనా? GL క్రియేషన్ FS00, GL పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N అండ్ GL రిలేటెడ్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు. అకౌంట్ పేయబుల్, వెండర్ క్రియేషన్ XK01, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60,
వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, వెండార్ టైప్స్ రిపోర్ట్స్ FBL1N లో చేస్తాం. అకౌంట్ రిసీబుల్ అంటే కస్టమర్ కి సంబంధించింది, దీన్ని O2C అంటారు. AP అంటే P2P, ప్రొక్యూర్ టు పే కిందకి వస్తుంది. అది AR అంటే అకౌంట్ రిసీబుల్ కిందకి వస్తుంది. కస్టమర్ క్రియేషన్ XD01, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, ఇవన్నీ అన్నమాట. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ ఇదంతా కూడా APR టెస్టింగ్. సో ఇదంతా కూడా యూనిట్ టెస్టింగ్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, GL అంతా కూడా ఒక యూనిట్. అకౌంట్ రిసీబుల్ ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్. యూనిట్ టెస్టింగ్ అంటే GL పోస్టింగ్, GL క్లియరింగ్, GL రిపోర్ట్స్. AP అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అండ్ వెండార్ రిలేటెడ్ పోస్టింగ్స్. AR అంటే అకౌంట్ రిసీబుల్, కస్టమర్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ రిలేటెడ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్ డౌన్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. FI to MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా? FI to MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది? ఎంట్రీ పోస్ట్ చేస్తే తెలుస్తుంది. O2C ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి? AR అకౌంట్ రిసీబుల్, P2P అంటే AP అకౌంట్ పేయబుల్, వెండర్ P2P. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ని P2P అంటారు. సో మధ్యలో ఇంటిగ్రేషన్ OB/YC ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. ప్రాపర్ గా జరిగిందా లేదా అంటే ఎంట్రీ పోస్ట్ చేసి చెక్ చేస్తారు. O2C ఆర్డర్ టు క్యాష్ ఇంటిగ్రేషన్ VK0A ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. ప్రాపర్ గా జరిగిందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఎంట్రీ పోస్ట్ చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అంటే ఏంటి చూడు, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్. నువ్వు చెప్పాను కదా, క్రాస్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే FI మాడ్యూల్ SD తో ఇంటిగ్రేట్ అయిందా లేదా, SD తో ఇంటిగ్రేట్ అయిందా లేదా, MM తో ఇంటిగ్రేట్ అయిందా లేదా చూస్తారు. FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ఫస్ట్ లైన్. ఇది ఒక టెస్టింగ్. చేశారా? చేశాను. ఏ సర్వర్ ఎక్కడ చేశారు? ఏ క్లయింట్ లో చేశారు? క్లయింట్ నంబర్ 300 లో చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ రెండు చెక్ చేస్తారు, వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ G రిపోర్ట్స్. ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్. కస్టమర్ క్లయింట్ కొన్ని రిపోర్ట్స్ ఓన్ గా డిఫైన్ చేయమని అడుగుతారు. అబాపర్ హెల్ప్ తీసుకుని మనం క్రియేట్ చేస్తాం. అడిషనల్ ఫీల్డ్స్ కొన్ని క్రియేట్ చేస్తారు. OB08 ఉంది, OB8కి వెళ్ళిన ఎగ్జాంపుల్ OB8 లో మీకు చెప్పాను ఇంతకు ముందు. OB8కి వెళ్ళండి. OB8 లో పేమెంట్ టర్మ్స్ 2 టైప్స్ ఉంది. వన్ మోర్ టర్మ్ కావాలి, లేదంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా అడిషనల్ గా కొన్ని ఫీల్డ్స్ కావాలి. మీకు అది గుర్తుందా? OB8 చెప్పానా? గుర్తుందా లేదా? Yes, sir. $001 పైన డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ 002 పైన చేయండి.
ఇక్కడ చూసారా అడిషనల్ ఫీల్డ్ కావాలి. యాక్చువల్ 1, 2 ఉంది చూసారా. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, లేదంటే 30 days లో పే చేస్తే 2% ఇలా ఉంది. ఇలా కాదు, మీకు అడిషనల్ గా ఇంకొక ఫీల్డ్ కావాలి, 45 days కూడా డిస్కౌంట్ కావాలి. సో ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి అప్పుడు ఒక ఫీల్డ్ కావాలంటే అడిషనల్ గా ఎవాపర్ యాడ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? 1 minute వెయిట్ చేయండి, నేను ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా. ఐఎమ్ సారీ, చూడండి. సో అడిషనల్ ఫీల్డ్స్, ఇక్కడ ఏమైనా ఫీల్డ్స్ కావాలి, లేదంటే ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు. అడిషనల్ గా ఫీల్డ్స్ కావాలంటే ఏం చేస్తారు? ఎవాపర్ ని కాంటాక్ట్ అయ్యి ఆ అడిషనల్ ఫీల్డ్స్ అనేవి గ్యాప్ అనాలిసిస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో ఆ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా, జీ ఫీల్డ్స్ అంటారు. జీ ఫీల్డ్స్, జీటీ కోడ్స్ అంటారు. జీటీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని టీ కోడ్స్ ఓన్ గా క్రియేట్ చేస్తారు, మనం చెప్పే కాదు, ఇంకా టీ కోడ్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. జీటీ కోడ్స్ అంటే కస్టమైజ్ టీ కోడ్స్. కస్టమైజ్ టీ కోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ XK01 వెండర్ క్రియేషన్. XK01 వెండర్ క్రియేషన్, ఎక్స్ కి ముందు ఒక లెటర్ ఏదైనా యాడ్ అవుతుంది, ఎక్స్ తో కానీ జెడ్ తో కానీ ఏదైనా స్టార్ట్ అవుతుంది, ఎల్ తో కానీ. సో అడిషనల్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన టీ కోడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా. న్యూ టీ కోడ్స్, జీటీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్ టీ కోడ్స్. ఇవి వర్క్ అవుతున్నాయా లేదా, ఏం చేస్తారు? టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకేనా? అడిషనల్ డెవలప్మెంట్స్, అడిషనల్ ఫీల్డ్స్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తారు. ఓకే, ఇంకా కిందకి వెళ్ళండి. జీ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్ట్స్ కొత్తగా డిఫరెంట్ గా రిపోర్ట్, కస్టమైజ్ రిపోర్ట్స్ జనరేట్ అవుతున్నాయా లేదా. జీ రిపోర్ట్ మీన్స్ మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. రిపోర్ట్ అవుతున్న రిపోర్ట్స్ అనేవి కొత్తగా అంటే మన స్టాండర్డ్ రిపోర్ట్స్ కాదు, డిఫరెంట్ గా ఉన్నాయి, అవి జనరేట్ అవుతున్నాయా లేదా. జీ ఫీల్డ్స్ అంటే అడిషనల్ గా ఫీల్డ్స్ ఏమైనా ఉంటే అవి వర్క్ అవుతున్నాయా లేదా. టీ కోడ్స్, టీ కోడ్స్ అంటే కస్టమైజ్ టీ కోడ్స్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకేనా, అవి చెక్ చేస్తాం. ఒకవేళ సరిగా వర్క్అవుట్ లేదనుకోండి ఏం చేస్తాము? ఎవాపర్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు క్రియేట్ చేసిన టీ కోడ్స్ వర్క్అవుట్ లేదు, చెక్ చేయమని. ఆయన చెక్ చేస్తారు. మీరు క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్స్ వర్క్అవుట్ లేదు, ఆయన చూసుకుంటారు. ఓకే, ఇది. తర్వాత రోల్ టెస్టింగ్. రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్, స్పెసిఫిక్ టీ కోడ్స్. మీరు యాక్చువల్గా ఇది డెమో సర్వర్ కాబట్టి మీరు ఏ టీ కోడ్ ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది సర్వర్లో. కంపెనీలోకి వెళ్తే అన్ని టీ కోడ్స్ కి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ ఉన్నారనుకోండి, ఆయనకు ఒక 4-5 టీ కోడ్స్ యాక్సెస్ ఉండొచ్చు. ఒక కన్సల్టెంట్ కి అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఒక ఏదైనా ఆయన ఈ దేనిపైన అయితే అకౌంట్ పేయబుల్ లో వర్క్ చేస్తుంటే అకౌంట్ పేయబుల్ రిలేటెడ్ టీ కోడ్స్ ఇస్తారు. అకౌంట్ రిసీబుల్ లో వర్క్ చేస్తుంటే అకౌంట్ రిసీబుల్ రిలేటెడ్ టీ కోడ్ కి యాక్సెస్ ఇస్తారు. సో రోల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది ఎవరు? ఎవాపర్ ఇస్తారు, సారీ బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. తర్వాత మీరు అకౌంట్ పేయబుల్ లో ఉంటే అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏపీ అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి? అకౌంట్ పేయబుల్ కి సంబంధించిన టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవ్వాలి. అకౌంట్ పేయబుల్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ క్రియేషన్. అకౌంట్ రిసీబుల్ ఉంటే కస్టమర్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్,
కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే మాత్రమే వర్కౌట్ అవ్వాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్ ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈజ్ బేసిస్ కన్సల్టెంట్. రోల్ ప్రాజెక్ట్ లో మేజర్ వర్క్ చేసేదంతా ఎవరు? మీరు కాదండి. రోల్ ప్రాజెక్ట్ లో ఎవరు చేస్తారు? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎవరిస్తారు? ఆథరైజేషన్ బేసిస్ కన్సల్టెంట్. It is nothing but authorization testing. Here major work is basis consultant. Basis consultant అనే వాళ్ళు చేస్తారు. మీకు ఏ టీ కోడ్ యాక్సెస్ ఇవ్వాలి? రవి అనే పర్సన్ జాబ్ ఏంటి, ఆయనకి ఏమేమి టీ కోడ్స్ కావాలి, ఆయన ఏం చేయాలి, ఆ యాక్సెస్ అనేది ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేది కూడా బేసిస్ వాళ్ళే. సో రోల్ టెస్టింగ్ అనే దానికి యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టెస్టింగ్ ప్రాసెస్? బేసిస్ కన్సల్టెంట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఇదంతా కూడా అబాప్రే చూసుకుంటారండి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ ది అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఎలా ఉంది, స్లోగా వర్క్ అవుతుందా, సరిగా పనిచేస్తుందా లేదా, టీ కోడ్స్ అన్ని ఓపెన్ అవుతుందా లేవా, మీరు కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చారు, ఎంత టైం పడుతుంది, ప్రాపర్ గా ఓపెన్ అవుతుందా లేదా, ఇటువంటి. సో ఇది కూడా కంప్లీట్ గా ఎవరు చూస్తారు? అబాప్ కన్సల్టెంట్ ఆర్ బేసిస్ కన్సల్టెంట్. అంటే ఫోర్త్ వన్ రోల్ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూఏటీ ఎక్కడ జరుగుతుంది? ఏ సర్వర్ లో జరుగుతుంది? ఏ క్లయింట్ లో జరుగుతుంది యూఏటీ? ఎవరు చెప్తారు? యూఏటీ ఏ సర్వర్ లో జరుగుతుంది, ఏ క్లయింట్ లో జరుగుతుంది? 400 లేదు కరెక్ట్ గా చూడండి ఇంకోసారి. 500 లో జరుగుతుంది యూఏటీ, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎక్కడ జరుగుతుంది? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 500 లో జరుగుతుంది. 500 లో ఎండ్ యూజర్ కూడా వస్తాడు. ఎండ్ యూజర్ కూడా వచ్చి ఎండ్ యూజర్ టీమ్ కూడా వస్తారు, వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై గోల్డెన్ క్లయింట్ అంటారు. గోల్డెన్ క్లయింట్ అంటే క్లయింట్ నెంబర్ 500. ఎండ్ యూజర్ క్లయింట్ ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్వాలిటీ సిస్టమ్ లో జరుగుతుంది. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ది ఇంప్లిమెంటేషన్ టీమ్. సో ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏమైతే కంప్లీట్ చేశారో క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది యూఏటీ. క్లయింట్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ సైడ్ ఉండే వాళ్ళని క్లయింట్. ఎండ్ యూజర్ క్లయింట్ అంటే క్లయింట్ సైడ్ ఉన్నటువంటి ఎండ్ యూజర్స్. ఫైనల్ గా యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ఎండ్ యూజరే. వాడు కూడా యాక్సెప్ట్ చేయాలి. యూఏటీ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. వాడు కూడా యాక్సెప్ట్ చేస్తేనే మనకి అయిపోయినట్టు, గో లైవ్కి వెళ్తుంది ప్రాజెక్టు, లేకపోతే వెళ్ళదు. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏం చేస్తారు? యూఏటీలో ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ టెస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ పోస్టింగ్, అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్, రిపోర్ట్ సెలెక్షన్, రిపోర్ట్ జనరేషన్, ఆల్ టైప్స్ ఆఫ్ ది ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో కాదు, ఎక్కడైతే మనం ఏ స్క్రీన్ అయితే ఉపయోగించి ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎస్పీఆర్ఓ స్క్రీన్ కాకుండా ఎండ్ యూజర్ స్క్రీన్ లో జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, జిఎల్ రిపోర్ట్స్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ రిలేటెడ్ రిపోర్ట్స్ FBL1M, కస్టమర్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, కస్టమర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఇప్పుడు మనం చేస్తాం, మనతో పాటు ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది SAP ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో SAP లేదు, లెగసీ సిస్టమ్ ఉంది. లెగసీ అంటే మీనింగ్ ఏంటి? లెగసీ అంటే వాట్ యు మీన్ బై లెగసీ సిస్టమ్? ఎవరు చెప్తారు? వాట్ యు మీన్ బై లెగసీ సిస్టమ్? చెప్పానా లేదా? లెగసీ సిస్టమ్ గురించి చెప్పాను మీకు నేను. చెప్పారు సార్. నాన్ SAP సార్. SAP other than SAP. Legacy system means non SAP, other than SAP అని అర్థం.
సో మీ కంపెనీలో టాలీ ఉపయోగించారు, తర్వాత SAPలోకి ఇంప్లిమెంట్ అయ్యారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్, లెగసీ ఉపయోగించారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. మీ కంపెనీలో తర్వాత ఏం చేశారు, SAP ఇంప్లిమెంటేషన్ చేశారు, మరి ఎండ్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్, ఎలా చేస్తారు అనేది అడగచ్చు. అడిగినప్పుడు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. విప్రో టీమ్ వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఏం చేశారు, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. క్లయింట్ నంబర్ 100లో చేశారు. క్లయింట్ నంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు. విప్రో టీమ్, వీళ్ళంతా ఎవరు, విప్రో టీమ్. సో క్లయింట్ నంబర్ 300లో యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ ఎలా టెస్ట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. విప్రో టీమ్ వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. GL అకౌంట్, డెబిట్ సైడ్ ఏ GL అకౌంట్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏ GL అకౌంట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిజినెస్ ఏరియా ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్ ఏం తీసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ ఏం తీసుకోవాలి, మీ కంపెనీ కోడ్ ఏం డిఫైన్ చేశారు, టోటల్గా ఎన్ని డిజిట్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇస్తారు. దాన్ని బేస్గా చేసుకుని అది టెస్టింగ్ స్క్రిప్ట్. At the time of accounting entry posting, whatever parameters you want to enter, this is called testing script. Based on the testing script, Accenture team, they will post the accounting entry. ఇదేమంటారు, టెస్టింగ్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. పెద్ద కంపెనీస్ లో ఒక ప్రాజెక్ట్ ఒక SAP ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలంటే మినిమం 2-3 అట్లీస్ట్ 3 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. 3 టైప్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకున్న బడ్జెట్ ని బేస్ గా చేసుకుంటుంది. సో విప్రో టీం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్టింగ్ చేశారు. డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా, చదవ చూడండి. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ని AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. మళ్ళీ వీళ్ళిద్దరూ కరెక్ట్ గా చేస్తారా లేదా, డెలాయిట్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ ఎక్కడ చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ ఎక్కడ చేస్తారు, ఏ క్లయింట్ లో చేస్తారు, ఎవరు చెప్తారు? 100లో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, 300లో యాక్సెంచర్ టీమ్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. డెవలప్మెంట్ సర్వర్లో, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 400 ఉంటుంది. ఇక్కడ చేస్తారు డెలాయిట్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా మళ్ళీ ఇంకోసారి ఫైనల్ గా వెరిఫికేషన్ చేస్తారు. వీళ్ళని ఏమంటారంటే ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. డెలాయిట్ టీమ్ ఆడిటింగ్ పార్ట్నర్స్ ఎక్కడ చేస్తారు, 400 క్లయింట్ నంబర్ 400లో చేస్తారు. మినిమం 3 పార్టీస్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎనీ ప్రాజెక్ట్. క్లియరా కాదా, క్లియరా కాదా? కన్ఫర్మేషన్ క్లియర్ కదా? విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్స్, డెలాయిట్ టీమ్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్. విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసినటువంటి టెస్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా ఫైనల్ గా డెలాయిట్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటే ఏమంటారు, డెలాయిట్ టీమ్ వాళ్ళు చేసేది ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి,
ఇక్కడ ఉంది చూడండి, విప్రో పార్ట్నర్స్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్స్, డెలాయిట్స్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్. ఓకే, తర్వాత పాజిటివ్ టెస్టింగ్. వాట్ ఇట్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? Positive testing means we will give the correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. Positive testing means మీరు correct inputs ఇచ్చారు. Positive testing means we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇచ్చారు అకౌంటింగ్ ఎంట్రీ చేసే టైంలో. సో డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్ అంటారు. ఎర్రర్స్ లేకుండా పోస్ట్, మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తే ఎర్రర్స్ లేకుండా ఎంట్రీ పోస్ట్ అవుతుంది కదా. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ టెస్టింగ్. వాట్ ఇట్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. This document want to post without errors. ఎర్రర్స్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇస్తే ఎర్రర్స్ లేకుండా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. అంటే మాస్టర్ డేటా క్రియేషన్ అవ్వచ్చు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టింగ్ అవ్వచ్చు, రిపోర్ట్ జనరేట్ అవ్వచ్చు, ఏదైనా చేయండి. సేమ్ ఉన్నది ఉన్నట్లు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్ బోత్ ఆర్ సేమ్. ఎండ్ యూజర్ అయినా అంటే యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఎండ్ యూజర్ కూడా కరెక్ట్ ఇన్పుట్సే ఇస్తారు. మనమైనా కరెక్ట్ ఇన్పుట్సే ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే అవ్వదు. సో పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ టెస్టింగ్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినా లేదంటే ఏదైనా చేయండి, ఎండ్ యూజర్ పోస్ట్ చేసినా కన్సల్టెంట్ పోస్ట్ చేసినా కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి వితౌట్ ఎర్రర్స్. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ టెస్టింగ్. నెగటివ్ టెస్టింగ్. వాట్ ఇట్ మీన్ బై నెగటివ్ టెస్టింగ్? 8 పాయింట్ చూడండి. నెగటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై నెగటివ్ టెస్టింగ్? నెగటివ్ టెస్టింగ్ అని నోట్ చేసుకోండి. ఇక్కడ లేదేంటి, కింద ఏమైనా ఉందా చూడండి. లేదా లేదా ఏం చెప్పొచ్చు నెగటివ్ టెస్టింగ్ అంటే? ఎవరైనా చెప్తారా? టైప్ చేయండి. బై ఇంటెన్షనల్లీ. బై ఇంటెన్షనల్లీ. నెగటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఇంటెన్షనల్లీ. Intentionally, if you can give the wrong inputs, if you can give the wrong inputs, if you can give the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect, error message want to come, అట్లా చెప్పొచ్చు. If by intentionally, if you can give the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect. సో మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇంకేముంది? మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నా అది యూజ్లెస్ కదా. సో రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీరు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. నెగిటివ్ టెస్టింగ్ అంటే రాంగ్ ఇన్పుట్స్ ఇస్తారు, మీరు కరెక్ట్గా ఇవ్వరు ఇన్పుట్స్. అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది కనిపించాలి. మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నప్పుడు రెంట్ అకౌంట్ తీసుకున్నారు. రెంట్ అకౌంట్ అనేది మీ కంపెనీ కోడ్దే తీసుకోవాలి, వేరే తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. చూడండి, మీ కంపెనీ కోడ్లో మీరు ఏదైతే జిఎల్ క్రియేట్ చేస్తారో ఆ జిఎల్స్తోనే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు. సో రాంగ్ ఇన్పుట్స్ అనేవి ఇస్తే కనుక ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు, ఎర్రర్ మెసేజ్ కనిపించాలి. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. బై ఇంటెన్షనల్లీ, ఇఫ్ యూ కెన్ గివ్ రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఎట్లయినా దీన్ని రాంగ్, దీన్ని ఏమంటారు?
నెగిటివ్ టెస్టింగ్ అంటారు. క్లియర్, అర్థమైందా? రైట్. నెక్స్ట్ టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్. అంటే ఏంటి? మీరు ఏ టీ కోడ్ ఉపయోగించాలి, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఆన్ దిస్ డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ మెన్షన్ వాట్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్, వాట్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఏమేమి ఇవ్వాలి అనేది మెన్షన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. ఎలా టెస్ట్ చేస్తారు? ఏమేమి టెస్ట్ చేస్తారు? విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏమేమి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఇప్పుడు లైన్ ఐటెంలో కొన్ని ఉంటాయి. మీకు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చెప్పానా లేదా? చెప్పారు సార్. వ్యాలిడేషన్లో ఏమి ఇచ్చాము? పోస్టింగ్ రూల్స్ కొన్ని డిఫైన్ చేసాం. రెఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్లో ఏం రావాలి, తర్వాత ఏమేమి తీసుకోవాలి, ఎలా ఇన్పుట్స్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి, అవి ఏం తీసుకోవాలి అనేది ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటుంది అనమాట. ఏఐటి కోడ్ టెస్ట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ we will do the all types of testings. End user testing కూడా based on the testing script ని బేస్ గా చేసుకునే జరుగుతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు మీరు, పోస్ట్ చేసిన తర్వాత ఎంట్రీ పోస్ట్ అయింది. పోస్ట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా, ఎర్రర్ వచ్చిందా లేదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. టెస్ట్ కేసులో ఏం చేస్తాం? టెస్ట్ కేసెస్ లో ఏముంటాయి? రిజల్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. లేదంటే టెస్టింగ్ పార్ట్నర్స్ కూడా ఏం చేస్తారు? వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేసి దిస్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకుని టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. ఇంటర్వ్యూలు అడుగుతారు. మీరు టికెటింగ్ టూల్ ఏం వాడతారంటే ఏం చెప్తారు? మీరు సర్వీస్ నౌ ఉపయోగిస్తారు. విచ్ టెస్టింగ్ టూల్, మీరు టికెటింగ్ టూల్స్ ఏమో ఉపయోగిస్తున్నారు? టికెట్ రేజ్ అయితే టికెట్ రేజ్ చేసేటప్పుడు సర్వీస్ నౌ ఉపయోగిస్తారు. సేమ్ టు సేమ్ టెస్ట్ రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ కూడా కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. టెస్టింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQTC-ALM. This is called testing tools. Here we need to upload the result document screenshot. Error form అయితే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ను ఉపయోగిస్తాం. మరి రిజల్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేశారు, టెస్టింగ్ అయిపోయింది, ఎంట్రీ పోస్ట్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు? టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. టికెటింగ్ టూల్స్ వేరు. టికెటింగ్ టూల్స్ అనేవి ఎర్రర్స్ వస్తే ఉపయోగిస్తాం. టెస్టింగ్ టూల్స్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తాము? రిజల్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి. టెస్టింగ్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQC-ALM. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ టూల్స్. మీరు ఏ టెస్టింగ్ టూల్ వాడతారంటే చెప్పాలి. HPALM, HPQC-ALM అని చెప్పాలి. టెస్టింగ్ టూల్స్ వాడతామని చెప్పాలి. హియర్ వీ నీడ్ టు అప్లోడ్ ది రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్. ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా, ఎర్రర్ ఫామ్ అయిందా లేదా
అనే రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తాం. హెచ్పిఏఎల్ఎం అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. హెచ్పిఏఎల్ఎం అంటే బోత్ ఆర్ సేమ్. హెచ్పిఏఎల్ఎం అన్న హెచ్పిక్యూసిఎల్ఎం రెండు ఒకటే. యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఏమంటారు, టెస్టింగ్ టూల్స్ అంటారు. కొన్ని కంపెనీస్ ఓన్ గా టెస్టింగ్ టూల్స్ ని డెవలప్ చేస్తున్నామని చెప్తారు. కొంతమంది మీకు ఇది గుర్తులేదు సార్, మేము హెచ్పిక్యూసిఏఎల్ఎం ఇదే వాడడం సార్, ఏదో ఒక టూల్ నేమ్ చెప్పేయండి, అలా కూడా చెప్పచ్చు. మా కంపెనీలో ఓన్ గా మేము డెవలప్ చేసుకున్నాం. కోకోకోలా కంపెనీ వాళ్ళు కోక్ బాక్స్ అనే టెస్టింగ్ టూల్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటాయి అన్నమాట. టెస్టింగ్ టూల్స్ లో మేము అప్లోడ్ చేస్తామని చెప్పాలి. ఇంకోటి ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి. ఎర్రర్ ఫామ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వెళ్ళిపోతుంది, మీరు కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా చేయలేదు, దానివల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వదు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ కాన్ఫిగరేషన్ చేస్తారు. కాన్ఫిగరేషన్ చేసి వాళ్ళు ఎక్కడ తప్పు చేశారో కూడా చెప్పాలి. వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, ఎందువల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏ మిస్టేక్ చేశారు అనేది కూడా వాళ్ళు మళ్ళీ మేము అది ఏదైతే మిస్టేక్ డిఫెక్ట్ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి, డిఫెక్ట్ డాక్యుమెంట్ రేట్ చేస్తారు. ఇట్లా ఉంటాయి టెస్టింగ్ టూల్స్ అంటారు ఇవన్నీ కూడా. హలో సార్. హలో సార్, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు సార్. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. నాకు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది. సో డిఫెక్ట్ డాక్యుమెంట్ రేట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా కొన్ని గ్యాదర్ చేసుకోవాలండి. మనం కోర్సు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏ డౌట్ ఉన్నా నెట్లో వెతుక్కోవటమే, అక్కడ ఎవరు చెప్పరు. ప్రతిదీ కూడా నెట్లో వెతుక్కోవటమేనండి. ఏ క్వశ్చన్ కావాలన్నా నెట్లో వెతకటమే. కోర్స్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఓన్ గా నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. ఓకే, సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సిలబస్ కార్డు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గ్యాదర్ చేయండి మీరు. టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు అనేది ఏం లేదు. పైకి వెళ్ళండి, ఏమున్నాయి ఇంకా. నెక్స్ట్ చూడండి, ఇంకొంచెం వెళ్ళండి, ఇవి కంప్లీట్ చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇవి మన టార్గెట్. ఓకే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ 1 డే, డన్నింగ్ 1 డే. ఫస్ట్ డన్నింగ్ చెప్పి తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్కి వెళ్దాం, కంటిన్యూషన్ గా ఉంటుంది. రేపు డన్నింగ్ చెప్తాను. డన్నింగ్ చెప్పలేదా మీకు? సార్ ఏపీపీ తర్వాత డన్నింగ్ చెప్పాలి. ఓకే, సరే డన్నింగ్ చెప్పేస్తాను, రేపు డన్నింగ్ చెప్తాను. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ. సార్ మళ్ళీ మీ వాయిస్ స్టక్ అయిపోయింది సార్.
నా వాయిస్ వినిపిస్తుందా? హలో, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, రేపు చెప్తానండి. రేపు అయిపోయింది, రేపు మనం స్టార్ట్ చేద్దాం. రేపు డన్నింగ్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఓకే సార్. ఓకే సార్.